ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 31వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆమేన్. యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. సమస్యలు వెంటాడి మనస్సు బొద్దుబారి ఏమి చెయ్యాలో తోచక నిశ్చేష్టమైన స్థితిలో ఏ ఆలోచన రాదు. అటువంటి సమస్యల్లో యేసు ప్రభువుని, దేవా నన్ను కాపాడు అని స్మరణకు తెచ్చుకుంటే ఆశ్చర్యముగా ఆలోచన ఇవ్వడమే కాక దానికి శక్తి కూడా ఆ త్రియేక దేవుడు ఇస్తాడు. ఆ ఆలోచనకు దేవుని శక్తి తోడై మన సమస్యను తీసివేసి నెరవేర్పు వైపుగా తీసుకువెళ్ళి కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహాయం లభిస్తుంది. దేశం కాని దేశంలో, స్వజనుల మధ్య లేని పరిస్థితుల్లో, మాట సాయం చేసేవారు లేని దీనవాస్తంలో ఆశ్చర్యకరుడు, ఆలోచన శక్తియు ఇచ్చువాడు. అంతేకాక అపవాది బంధకాల నుండి విడుదల దయచేసి రాజుల ఎదుట, యజమానుల ఎదుట, చివరికి కుటుంబాలలో కూడా తల ఎత్తువాడు ఆయనే. కాబట్టి నిరుత్సాహపడక మనోనిబ్బరము కలిగి ఈ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకుని నెరవేర్చుకోవాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.